హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 13 to 14 ఇయర్స్ పిల్లలకి ఫుల్ సర్కిల్ అమ్రిలా ఫ్రాక్ అనేది ఎలా కటింగ్ చేయాలో చూద్దామండి. ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఫ్రెండ్స్, ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్ అయితే నేను ఒక ఫుల్ శారీ తీసుకున్నాను అనమాట. న్యూ శారీ అది. అలాగే 4 మీటర్స్ తీసుకున్నానండి. పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను కింద బాటమ్ కోసం అని చెప్పేసి. మీరు కావాలంటే కాటన్ అయినా తీసుకోవచ్చు. అలాగే పైన బాడీ పార్ట్ కోసం ఒక 1 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు పైన బాడీ పార్ట్ కట్ చేద్దామండి. ఫస్ట్ అయితే దానికోసము మనం కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని 4 మడతలు వేసుకోవాలి. 4 మడతలు వేసుకొని స్కేల్ తోటి మీరు స్ట్రైట్గా మార్జిన్ గీసుకోండి. ఎందుకంటే హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి, మనం షింక్ చేస్తాం కాబట్టి హెచ్చు తగ్గులు ఉంటాయని మార్జిన్ గీసుకున్న తర్వాత 16 ఇంచెస్కి మనం బాడీ పార్ట్కి మార్జిన్ చేసుకోవాలి. ఖర్చులతో కలుపుకొని 16 ఇంచెస్ మార్జిన్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చులకు వదిలేసుకోవాలి. షోల్డర్ దగ్గర వదిలేసుకొని షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 5.5 ఇంచెస్ అండి. అలాగే చంకదింపు వచ్చేసి 6 ఇంచులు అనమాట. పిల్లలకు కరెక్ట్ సరిపోతుంది. మనం ఎక్కడైతే మార్జిన్ పెట్టుకున్నామో అది స్కేల్ తోటి స్ట్రైట్ లైన్ గీసుకోవాలన్నమాట. మనం ఎక్కడ మార్కింగ్ పెట్టుకున్న దగ్గరల్లా. అలాగే ఓన్లీ 2 కొలతలతోటి మనం ఈరోజు కట్ చేద్దామండి. నేను ఏం ఎక్స్ట్రా కొలతలు చెప్పట్లేదు. చెస్ట్ సైజు, వేస్ట్ సైజ్ తోటి రెండింటితోటి అనమాట. మనకు చెస్ట్ సైజ్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. ఈ పిల్లలకైతే మనకు ఇచ్చిన కస్టమర్ మెజర్మెంట్ అయితే 30 ఇంచెస్ని మనం 4 భాగాలు డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 7.5 వస్తుంది. అక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే వేస్ట్ సైజ్ వచ్చి 26 అనమాట. ఆ 26ని కూడా 4 భాగాలు డివైడ్ చేసుకుంటే 6.5 వస్తుంది. అలాగే నేను 6.5కి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు. అలాగే 6.5కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టుకోవాలి. నేను పైన కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చులకు పెట్టుకున్నాను. పెట్టుకొని మనం స్కేల్ తోటి మార్జిన్ తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇది చాలా ఈజీ అండి, కష్టమేం అవసరం లేదు. అలాగే కింద నడుం దగ్గర ఒక 1 ఇంచు లోతుతోటి మార్కింగ్తో కట్ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్లు అలా కట్ చేస్తే ఏంటంటే మనకి షేప్ బాగా వస్తుంది అనమాట. సైడ్లు నెక్ వచ్చేసి ఇప్పుడు 2.5 ఇంచులు, నెక్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులు పెట్టినానండి. వెడల్పు కూడా 2.5 ఇంచులు కరెక్ట్ సరిపోతుంది. 4.5 ఇంచులు అయితే కరెక్ట్ సరిపోతుంది అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్. అలాగే చంకదింపు దగ్గర చంక రౌండ్ వచ్చేసి 1.5 పెట్టుకున్నానండి. వీళ్ళకి 1.5 అయితే మెజర్మెంట్ కరెక్ట్ సరిపోతుంది అనమాట. ఏం ఎక్స్ట్రా తేడా అవసరం ఏం లేదు. అలాగే ఇప్పుడు మనం ఎక్కడ మార్కింగ్ పెట్టుకుని అదంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ నేను సపరేట్ కట్ చేస్తాను నెక్. అందుకని నేను నెక్ అయితే కట్ చేయలేదు. అలాగే షోల్డర్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసుకుందామండి. చూడండి, నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రౌండ్ పెట్టుకున్నాను అనమాట. రౌండ్ నెక్కే కట్ చేస్తున్నాను. వీళ్ళైతే రౌండే పెట్టమన్నారు. మ్యాక్సిమం ఎక్కువ అయితే చాలామంది డిజైన్స్ తక్కువ, మ్యాక్సిమం రౌండ్ షేపే, యూ షేప్ పెట్టుకుంటారు అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్కి నెక్ పొడవు వచ్చేసి 5 ఇంచులు పెట్టుకోండి. 5 ఇంచులు అయితే సరిపోతుంది. మీకు ఇంకా కావాలంటే 5.5 అయినా పెట్టుకోవచ్చు, లేదంటే 4 ఇంచులైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టము. వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు. ఇప్పుడు మార్కింగ్ పెట్టుకొని ఇది కూడా నేను రౌండ్ నెక్కే గీస్తున్నాను. ఇది కూడా మార్కింగ్ పెట్టుకుని కట్ చేసుకొని ఏ పార్ట్కి ఆ పార్ట్ రాసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ రాసుకొని సపరేట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ తీద్దామండి. నేను ఫుల్ శారీలో ఒక 1 మీటర్ అయితే నేను పక్కకు తీసుకున్నానండి. మన బాడీ పార్ట్ కోసం అని చెప్పేసి 1 మీటర్ పక్కకు పెట్టుకున్నాను. అలాగే ఒక 1/2 మీటర్ నేను చేతులకు కూడా కట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ చూపిస్తానండి. ఈ వీడియోలో అయితే ఓన్లీ బాడీ పార్ట్ కటింగే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ కటింగ్, అలాగే ఫుల్ సర్కిల్ ఎలా కట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్లనే కదా మన వీడియోస్ అనేవి చాలామందికి యూజ్ఫుల్ అవుతాయి. మనలాగా ఎవరైతే కొత్త టైలరింగ్ నేర్చుకోవాలో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతాయండి వీడియోస్ అయితే. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కూడా మీరు కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను నెక్ పట్టీలు కూడా కట్ చేస్తున్నాను అనమాట హెమ్మింగ్ కోసము. సో మీకు ఈ వీడియో అయితే నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అలాగే కింద మీరు కామెంట్ చేయండి, మీకు అర్థమవుతుందా లేదా నేను చెప్పే విధానం అనేది. కొద్దిగా లైటింగ్ అయితే తక్కువ ఉంటుంది, ఏం అనుకోకండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
మంచి వీడియోతో అయితే మీ ముందుకు